గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి? మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. అప్పులు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు పారవడం, మరియు ధనం రాకపోవడం, వివాహం అవ్వకపోవడం, సంతానం కలగకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము. అదేవిధంగా మంచి కూడా ఉంటుంది. ఏమిటి? మంచి జాబ్ రావడం కావచ్చు, బాగా ధనం సంపాదించడం కావచ్చు, వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు, మంచి సంతానం కావచ్చు, మంచి భార్య కావచ్చు. ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి? ఇబ్బంది ఎందుకు పడతాము? ఎందుకు వస్తాయి అంటే, మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి లగ్నం 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాల్లో పుట్టిన వారికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా ఒక జీవి కావచ్చు. ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అది ఎలాగ చేసుకోవాలి? ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి, పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మకరము పట్టు అంటారు. అంటే వీళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. ఎంత శ్రమనైనా సరే ఓర్చుకునేటువంటి శక్తి ఉంటుంది మీకు. శని భగవానుడు మీకు పాడయ్యాడు అనుకోండి మీ జన్మజాతకాలు, అప్పుడు మాత్రమే ఆ యొక్క లక్షణాలు తగ్గుతాయి. కానీ బాగున్నాడు, బాగా శ్రమ పడతారు, చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళే తీర్చిదిద్దుకునే శక్తి ఉన్నటువంటి లగ్నం మకర లగ్నం. మరి మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది? కుజుడు పాడయ్యాడండి, అదేవిధంగా 4th హౌస్ స్పాయిల్ అయింది అనుకున్నప్పుడు మీరు ల్యాండ్ కొనడం ద్వారా, మీ పేరు మీద ల్యాండ్ కొనడం ద్వారా ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేదా ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టడము, లేదా ఒక మిషనరీ కొనడం ద్వారా ఇబ్బంది పడతారు. కాబట్టి ల్యాండు, మిషనరీ ఇట్లాంటివి కొనుగోలు చేసేటప్పుడు మీకు అది పనికి వస్తుందా, పనికి రావట్లేదా, తొందరపడి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, తొందరపడి ఇబ్బంది పెడుతున్నామా అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా మీరు తెలుసుకోండి. తెలుసుకొని అక్కడి నుంచి మీరు అడుగు వేయండి, గుర్తుపెట్టుకోండి. కానీ పొరపాటున కూడా మీరు మిషనులా కానీ, ల్యాండ్ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక అగ్ని సంబంధించినది ఏదైనా జనరేట్ చేసేవి కానీ చేసేటప్పుడు 100%, ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మ ఆ రూపంలోనే మీకు కనెక్ట్ అవుతుంది. లిటిగేషన్ ల్యాండ్ కొనుక్కోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా 4వ స్థానంలో మరింత పాపగ్రహాలు ఉంటాయి కనుక ఇంకా ఎక్కువైపోతుంది. లగ్నాధిపతి వెళ్ళి 4లో శని నీచబడ్డాడు, ఇంకెక్కువ అవుతుంది. అలాంటప్పుడు మీ పేరు మీద కాకుండా మీ జీవిత భాగస్వామి పేరు, మీ పిల్లల పేర్ల మీద, మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడు ఎవరి పేరు మీద ల్యాండ్ కొన్నా వాళ్ళ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని ఆ వర్గును బట్టి తెలుసుకోవాలి. అలాగే మీ పేరులో ఉండే మొదటక్షరానికి కూడా సరిపోయేలా తీసుకోవాలి. మరి ఇక్కడ ఎక్కువగా మీరు ఇవ్వవలసిన దానాలు, కందులు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. మీరు ఎంత కందులు ఇస్తూ ఉంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు కుజ రాశుల్లో ఉండే గ్రహాలకు సంబంధించిన దానాలు ఎక్కువగా ఇవ్వండి. అది మీకు అద్భుతమైన ఫలితం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఏ దేవత ఆరాధన చేసుకుంటే బయటపడతాము? ఇక్కడ ఒకటి, దానం ఇవ్వడం ద్వారా
పూర్వజన్మ కర్మ తగ్గుతుంది, దేవత ఉపాసన ద్వారా పుణ్యం పెరుగుతుంది. లలిత అమ్మవారు లేదా మీరు ఎనీ స్త్రీ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు వృషభ రాశిలో మీకు పంచమ ఉపాసనా స్థానం వృషభమైంది కదా, అక్కడుండే గ్రహాన్ని బట్టి కూడా మీరు రూపం మార్చుకోవచ్చు. ఒక్కోసారి శని భగవానుడు ఉన్నాడు పంచమంలో, ఉదాహరణకి కాళిక చేసుకోవచ్చు. లేదండి పంచమంలో కేతు ఉన్నాడు, లక్ష్మీ గణపతి చేసుకోవచ్చు. లక్ష్మీ గణపతితో పాటు అమ్మవారికి చేసుకోవచ్చు. అట్లాగా గ్రహాన్ని బట్టి కూడా మీరు చేసుకోవాలి. ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి, రవి గనక ఉన్నాడు మీకు 6వ స్థానంలో, లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా, ఆ రకంగా రవి గనక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి, లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము దానం ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్. కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము. బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము. గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము. శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము. శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు, నల్ల నువ్వులే ఇవ్వాలని రూల్ ఏం లేదు, నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ. అదేవిధంగా రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి. ఇవి ఇవ్వలేమండి, మాకు తీసుకునే వాళ్ళు లేరు, టెంపుల్స్ సరిగ్గా లేవు, తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు, ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే, మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి. బియ్యం బదులుగా బియ్యం పిండి తినిపించండి గోవుకి. కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి, కుజుడికి సంబంధించింది. అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర కూరగాయలు తినిపించండి, అందులో దేశీవాలి ఆవుకు తినిపించాలి. గురువుకి శనగలు ఇచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి. బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్లో ఏదైనా తీపి పదార్థం, తీపి చపాతీకి చక్కగా తేనె పూసి ఆ 3 చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తీసి తినిపించండి. శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా, నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి. అదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది. బెల్లము తినిపించండి చక్కగా గోవుకి, పిడికెడి బెల్లం పెట్టండి సరిపోతుంది. మినుములు బదులుగా మీరు 4 బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు. కేతువుకు సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి. ఇది ప్రధానంగా చేయండి. అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పారు. పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని, పంచమాధిపతి ఉన్నాడు, వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు, లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది. ఉదాహరణకి మేషలగ్నానికి అయితే పంచమాధిపతి రవి అవుతాడు, వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు, కన్యారాశి అవుతుంది పంచమం, మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం, కర్కాటకం అయితే ఈ రకంగా వృశ్చికం అవుతుంది, అంటే పంచమం కుజుడు అవుతాడు. అలాగా మీ లగ్నం నుంచి 5th లార్డ్ ఎవరో చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడు ఉన్నాడు లేదా సూర్యుడు అయ్యాడు, అప్పుడు సూర్యభగవానుడే. చంద్రుడు ఉన్నాడు, ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు. కుజుడు స్కందుణ్ణి, బుధుడు విష్ణువుని, గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుణ్ణి, శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన, శని భగవానుడు ఈశ్వరారాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన, రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా, కేతు, గణపతి ఆరాధన చేసుకోవాలి. ఏది దేనికి పంచమంలో ఉండే గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే, ఎప్పుడు కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. మరి లగ్నం తెలియదు, రాశి తెలియదు, ఏం చేయాలి? సింపుల్, లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి. నాకు నక్షత్రము, రాశి, లగ్నం ఏమీ తెలియదండి, నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు. చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం, మీరు సూర్యుడికి అర్ఘ్యం వదలడం, చక్కగా సూర్యభగవాన్ ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం, లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయము సాయంత్రం. దానికి మించిన రెమెడీ మరొకట్లేదు. అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు, చాలా దోషాలు ఉంటాయి. బాలారిష్టాలని, లేకపోతే మీకు ఫలానా ఎల్నాడ్సన్ అని, లేకపోతే ఫలానా రకరకాలు ఉంటాయి. ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు. అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది, తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి. ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.